కొబ్బరి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి ఈ కొబ్బరి ఫేవరెట్ అనమాట. మరి ఇలాంటి కొబ్బరి నూనెతోటి మన దగ్గర చాలా రకాల రెమెడీస్ ఉన్నాయి. అందులో కొన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే చక్కగా ఫ్రెష్గా ఉన్న మంచి కొబ్బరి నూనెలో క్వాలిటీ కొబ్బరి నూనె మాత్రమే వాడండి బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే. సో కొబ్బరి నూనెలో మనం ఇలాగా తినేసి పాడేసిన ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, వీటిని ఎండబెట్టి పొడి చేసుకుని ఈ పొడిని కలుపుకొని ఒక చెంచాడు కొబ్బరి నూనెలో ఒక చెంచాడు ఆలా తొక్కల పొడిని కలుపుకొని ముఖం అంతా అప్లై చేసుకుని ఒక 30 మినిట్స్ ఆరిన తర్వాత దాన్ని కడిగేసుకుంటే స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ కింద ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆయిల్ మీకు మాయిశ్చరైజర్ కింద కూడా ఉంటుంది. దీన్ని సమ్మర్లోనైనా వాడచ్చు. సో వింటర్లోనే వాడాలా, సమ్మర్లో వాడకూడదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా మంచిది. సో ఆ తేమని ఇట్ రిమైండ్స్ ద మాయిశ్చర్ ఆన్ యువర్ ఫేస్. ఆ తర్వాత ఈ కొబ్బరి నూనెలో చక్కగా కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకుని ఒక చెంచాడు కాఫీ పౌడర్ ఒక చెంచాడు కొబ్బరి నూనె కలుపుకొని ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ దగ్గర ఒక 10 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకుని ఒక 30 నిమిషాల పాటు దాన్ని రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత చక్కగా గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కుంటే మీకు ఆ డార్క్ సర్కిల్స్ అనేవి కూడా వీలైనంత త్వరగా పోతాయి. మూడో రెమెడీ వచ్చేసి చక్కగా ఈ కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని యాడ్ చేసుకుని ఇది కూడా అంతే, ఒక టీ గ్లాస్లో సగం కొబ్బరి నూనెకి మిగిలిన బ్యాలెన్స్ ఉల్లిపాయ రసాన్ని కలుపుకొని ఉల్లిపాయ ముద్దనైనా పర్వాలేదు రాసి కలుపుకొని మన జుట్టు కుదుళ్ళు మొత్తం పట్టించుకుని తల స్నానానికి ఒక గంట ముందు దీన్ని మన తలకి మొత్తం కుదుళ్ళకి జుట్టంతా అప్లై చేసుకుని ఒక గంట ఉంచి ఆ తర్వాత మీరు చక్కగా కుంకుడుకాయ శీకాకాయ లేదు అంటే మీరు వాడే మైల్డ్ షాంపూస్ ఏవైతే ఉన్నాయో ఆ షాంపూతో తల స్నానం చేస్తే 4 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి బలపడి రాలిపోవడం తగ్గుతుంది. రెండోది తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మూడోది తలలో ఉన్న చుండ్రు సమస్య గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఇంకా నాలుగోది సాఫ్ట్ అండ్ షైనీగా మీ జుట్టు తయారవుతుంది. సో చాలా బాగుంటుంది, మంచి సలూన్ లుక్ వస్తుంది మీకు ఇది కనుక మీరు హెయిర్కి అప్లై చేస్తే. మరి ఇంకా నాలుగోది బట్ నాట్ లీస్ట్ టిప్ ఏంటి అంటే చక్కగా ఒక చెంచాడు కొబ్బరి నూనెలో ఒక చెంచాడు పంచదార వేసి దాన్ని మీ బ్లాక్ హెడ్స్ దగ్గర ఒక 10 మినిట్స్ స్క్రబ్ చేసుకుంటే ఆ బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇంకా ఎక్కడైనా మీకు ఉన్నాయి అనిపిస్తే కొద్దిగా స్టీమ్ పట్టుకుని, సో మీకు స్టీమర్ మిషన్సే అవసరం లేదు, చక్కగా వేడి నీళ్ళు మరిగించుకుంటూ కొద్దిగా వేడి నీళ్ళు మరిగించుకుని దాని ఆవిరిని పట్టినా కూడా ఇట్ వర్క్స్ లైక్ ఏ స్టీమర్. ఆ తర్వాత బ్యాలెన్స్డ్ బ్లాక్ హెడ్స్ని కూడా మళ్ళీ ఇదే ప్యాక్ని ఇంకొకసారి స్క్రబ్లో అప్లై చేసుకుంటే ఆ మిగిలిన బ్యాలెన్స్ బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట. సో మరి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇంకొక విషయం, రెమెడీ అయినా సరే మనం చెప్పుకునేవన్నీ న్యాచురల్ రెమెడీసే కాబట్టి ఇన్స్టెంట్ రిజల్ట్ మీకు ఇవ్వదు. సో అట్లీస్ట్ మీరు ఒక 15 days to 30 days దీన్ని వాడితేనే యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్. ఒక రోజు 2 రోజుల్లో వాడేసిన తర్వాత మాకు రిజల్ట్ లేదు అంటే అది మీకు మంచి రిజల్ట్ ఇవ్వదు. ఎలా ఇస్తుంది? దానికి టైం ఇవ్వాలి కదా. మనం ఇన్నాళ్ళు వెయిట్ చేసాము, మరి ఇది అప్లై చేసిన తర్వాత తగ్గడానికి దానికి కూడా మనం కొంచెం టైం ఇవ్వాలి కదా. అందుకని వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ టిప్స్ని మీరు అప్లై చేస్తూ ఒక 1 month మినిమం మీరు వాడితే యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.